హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్. ఇంకా స్టోరీలోకి వెళ్తే, ఆనంది సునందకి పూర్ణిమ చేత్రవాళ్లమ్మ అని చెప్పాలని ట్రై చేస్తూ ఉంటుంది. కానీ సునంద ఆనంది మాటలు పట్టించుకోకుండా, ఎంతసేపు నీ స్వార్థం గురించి కాదు, నీ భర్త గురించి కూడా ఆలోచించు. నువ్వు నా మాట లెక్క చేయనప్పుడు నీకు నచ్చినట్టు చేసుకో, నువ్వు నాకవసరం లేదు అని కోపంగా చెప్పి వెళ్ళిపోతుంది సునంద. అత్తేగారు అత్తేగారు అంటూ ఉంటుంది ఆనంది. నేనేం చెప్పాలనుకుంటున్నాను కూడా అత్తయ్యగారు వినాలనుకోవటం లేదు అని ఆనంది బాధపడుతూ వెళ్ళిపోతుంది. ఇదంతా చాటుగా వింటున్న జీవన, వీరిద్దరెందుకింత గొడవ పడుతున్నారు, ఆనంది ఏం తప్పు చేసింది, ఏదో జరుగుతోందంటూ ఆలోచిస్తూ రూంలోకి వస్తుంది. అత్తయ్యకి ఆనంది మీద ఎందుకంత కోపమొచ్చింది అని జీవన ఆలోచిస్తూ ఉంటే, హిందుమతి నుంచి ఫోన్ వస్తుంది. పెద్దమ్మా, నేను తర్వాత ఫోన్ చేస్తాను అంటుంది జీవన. ఇప్పుడు మాట్లాడలేనంత బిజీగా తమరేం చేస్తున్నారో అని అడుగుతుంది హిందూ. థింక్ చేస్తున్నాను అని చెప్తుంది. మనం ఇలాంటి పనులు కూడా చేస్తామా అనంటుంది హిందూ. నువ్వు చెయ్యవు, ఎందుకంటే నీకు బుర్రలేదు, నేను చేస్తాను, ఎందుకంటే నాకు దేవుడు తాటికాయంత బుర్రిచ్చారు అని చెప్తుంది జీవన. తాటికాయంత బుర్రలో ఆవగింజంత ఆలోచనిచ్చుంటే బ్రహ్మాండంగా ఉండేదే అని ఇందుమతి అంటుంది. మర్రిచెట్టుకి మామిడికాయలు కాయవు పెద్దమ్మా, నా తండ్రికి తగ్గ బుర్రే నాకొస్తుంది అని అంటుంది. నువ్వింత చిరాకులో ఉన్నావు అంటే అక్కడేదో జరిగింది, అదేంటో చెప్పు అని అడుగుతుంది హిందూ. నువ్వెందుకు ఫోన్ చేసావో చెప్పు అని జీవన అంటే, నేను మామూలుగానే కాల్ చేశాను గాని అక్కడేం జరిగిందో చెప్పు అని అడుగుతుంది. గత కొద్ది రోజులుగా, అంటే ఇంతకుముందు నీతో ఒకసారి చెప్పాను కదా, మా అత్తయ్య మామయ్య గొడవ పడ్డారు, ఈ ఇంట్లో ఏదో జరుగుతోంది అని. అప్పుడు కేవలం మా అత్తయ్యగారు మామయ్యగారు ఆదిత్య మీద డౌటొచ్చేది, ఇప్పుడైతే కుట్టిమీద కూడా డౌట్ స్టార్ట్ అయింది అని చెప్తూ ఉంటే, ఏం చూసావే అని అడుగుతుంది. మా అత్తయ్యగారు కుట్టిని తిట్టారు అని చెప్తూ ఉంటే, ఎందుకు అని అడుగుతుంది. అది నాకు తెలియదు అని చెప్తుంది జీవన. మనము అసలైన విషయం తప్ప అన్నీ తెలుసుకుంటాం అని ఎందుకంటుంటే, ఇదే వెటకారమంటే అని అంటుంది. వాళ్ళిద్దరెందుకు గొడవ పడుతున్నారో కాస్త దగ్గరికెళ్ళి తెలుసుకోవచ్చు కదా అనంటే, శ్రీతన్ కుట్టి మాట్లాడుకుంటుంటే నువ్విన్నావా, లేదు కదా అని అంటుంది. నీకు దొరికిందే లా పాయింటో అని అంటుంది. లాయర్ని కదా, లా పాయింట్లు పట్టుకుంటాను అంటుంది. కాస్త అదే తెలివితేటలతో ఇంట్లో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవచ్చు కదా అంటుంది. అదే ఆలోచిస్తున్నాను అని జీవనంటే, చూడు జీవన, మనమేమీ సేఫ్ జోన్లో లేము, డేంజర్ జోన్లోనే ఉన్నాము. మనకి తెలియకుండా జరుగుతుంది. మనకు తెలిస్తే ఏదన్న ప్రయోగం ఉందనుకో, మనము ఒక మంచి ఛాన్స్ పోగొట్టుకున్నట్టే. అలా జరగకూడదు అంటే అదేంటో తెలుసుకొని అదెలా వాడుకుని ఆ ఇంటిని 2 ముక్కలు చేయొచ్చో ఆలోచించు అని చెప్తుంది. అలాగే పెద్దమ్మా, నేనదే పనిలో ఉంటాను అంటుంది. మీ అత్తగారు కుట్టిమీద అరిచింది అంటే విషయమేదో పెద్దదే అయ్యుంటుంది, జాగ్రత్తగా తెలుసుకోవని ఇందుమతి చెప్తుంది. అలాగే పెద్దమ్మా, ఉంటాను అంటూ ఫోన్ పెట్టేసి, విషయం పెద్దదే అయ్యుంటుందని నాకనిపించింది, కానదేంటో కనిపెట్టాలి కదా, ఏమయ్యుంటుంది అని జీవన అనుకుంటుంది. ఇంకా ఆనంది శివయ్య దగ్గరకొచ్చి సునంద ప్రవర్తించిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. నేను 2 రకాల మనుషులను చూశాను శివయ్య, కాదు 3 రకాల మనుషులను చూశాను. ఒకరు నా కన్న తల్లి జ్యోతమ్మ, 2 నన్ను పెంచిన తల్లి పద్మమ్మ, 3 మా అత్తయ్యగారు. పద్మమ్మ పేదరికంలో బ్రతికిన మనిషి అయినా సరే, ఎవరికైనా సహాయం చేయాలనుకుంటే ముంగట జనమంత కోపం చూపిస్తుంది కాని తప్పకుండా సహాయం చేస్తుంది. కాని మా జ్యోతమ్మ గట్లగాదు, ఎవరైనా కష్టంలో ఉన్నారు అంటే చాలు, వెనికా ముందు చూడకుండా సహాయం చేస్తుంది. నేనా మనిషి కన్నగిడ్డని, ఆ మనిషి అడుగుజాడల్లో నడుస్తున్నదాన్ని. ఇప్పుడు నాకింది పనిచేసే ఒక మనిషి కష్టమొచ్చింది అంటే నేను చూడాలా లేదా నువ్వే చెప్పు శివయ్యా. నేను చైత్ర పేరు ఇంట్లో చెప్తే ఏమంటారో తెలవదు, కాని ఒకరికి సహాయం చేసుడు మా అత్తయ్యగారికి నచ్చటం లేదు. ఒకవేళ చైత్ర గురించి చెప్పినా కూడా వాళ్ళిట్లనే అంటారు కదా, మా అత్తయ్యగారేమో వాళ్ళ కేసు వదులుకోమంటారు. చైత్ర వాళ్ళ అమ్మగారిని చూస్తే నాకు జాలేస్తోంది శివయ్యా. ఆవిడను చూస్తూ ఉంటే మల్లికమ్మ యాది వస్తుంది. మల్లికమ్మ కూడా దర్పగానికి భయపడేది. అట్లనే చైత్ర వాళ్ళ అమ్మగారు కూడా ఎవరికో భయపడుతున్నారు. అదెవరో నాకు తెలియకపోవచ్చు కాని, ఒక ఆడది కష్టంలో ఉంటే సాటి ఆడదే సహాయం చేయకపోతే మనుషులుగా మనం బ్రతికి ఉండి ఉపయోగమేంది? అత్తయ్యగారేమో అన్నీ విడిచిపెట్టి నీ గురించి నువ్వు సూచయించుకో అంటారు. బతుకంటే నేనొక్కదాన్ని బతికేది కాదు కదా. ఏం చేయాలో నాకేమీ తెలియడం లేదు శివయ్య. ఇంకా సేపట్లో మా అమ్మ నాయన వస్తారు. కాని నాకు మాత్రం మనసేమీ మంచిగా లేదు. ఏం నిర్ణయం తీసుకోవాలో కూడా నాకు తెలవటం లేదు. ఏదో ఒక దారి నువ్వే చూపించండి శివయ్యా అని దండం పెట్టుకుని వేడుకుంటుంది ఆనంది. ఇంక తర్వాత ఆనంది ముస్తబై బాల్కనీలో ఆలోచించుకుంటూ నిలబడి ఉంటుంది ఆనంది. ఆనంది అంటూ ఆదిత్య వస్తాడు. ఇక్కడున్నావా నువ్వు, రెడీయేనా? అడిగేది నిన్నే ఆనంది, మాట్లాడవేంటి? అత్తయ్య మామయ్య వచ్చే టైమైంది. అరే, ఏమైంది నీకు అని అడుగుతాడు. అత్తయ్యగారికి నేను చెప్పే ప్రయత్నం చేశానండి, కాని నా మాట వినలేదు. మీరు నాకొక హెల్ప్ చేస్తారా అంటుంది. ఏంటది అని అడిగితే, నేనీ కేసు వాదించడానికి మీరొప్పిస్తారా అని అడుగుతుంది. ఆనంది, ప్రతి మనిషికి ఒక సహనముంటుంది.
ఆ సహనానికి ఒక హద్దు ఉంటుంది. దాని చివరి అంచుల వరకు ఎవ్వర్నీ తీసుకెళ్లొద్దు. అది నీకే మంచిది కాదు అని చెప్తాడు. అత్తయ్యగారితో నేనేమీ అనలేదు ఆదిత్యగారు. వాళ్ళకెవరూ లేరు. తోడుగా ఉంటానని మాటిచ్చాను అంతే అని ఆనంది చెప్తూ ఉంటే, ఎందుకు మాటిచ్చావు అని అడుగుతాడా ఆదిత్య. శ్రీతన్ చైత్ర ప్రేమించుకుంటున్నారని మీకు తెలియదు కదా. మా తమ్ముడు ప్రేమను కాపాడాలి, చైత్రాన్ని కాపాడాలి, వాళ్ళమ్మగారిని కాపాడాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది. నిన్నే అరిగేది ఆనంది అంటారు. మీరు ఎవరికైనా మాటిస్తే ఆ మాటని వేరే ఎవరికోసమో వదిలేసుకుంటారా అని ఆనంది అడుగుతుంది. నా ఫ్యామిలీని బాధపెట్టే పని ఎప్పుడు చెయ్యను అంటాడు. ఎవరో కేసు వాదించడానికి మన ఫ్యామిలీ బాధపడ్డానికి సంబంధమేంది అని అడుగుతుంది. ఆ మనిషి ఎవరో కాదు, మా నాన్న రెండో భార్య. ఇది నీకు తెలియకూడదని అమ్మబాధ నీకు చెప్పలేనానంది అని ఆదిత్య కూడా మనసులో అనుకుంటారు. మిమ్మల్నే ఆదిత్యగారు అడుగుతుండేదిని అని అంటుంది ఆనంది. మా అమ్మ ఫేసులో మీ అమ్మ ఉంటే నువ్విలాగే ఆర్గ్యూ చేసేదానివా ఆనంది? వాళ్ళు నీ గురించి ఆలోచిస్తున్నారు అని చెప్తాడు. అది నాకర్థమవుతుంది ఆదిత్యగారు. నేను ఆఫీస్ వ్యవహారానికి దూరంగా ఉంటున్నాను. అలాగే లీగల్గా కూడా అన్ని విషయాలకి దూరంగా ఉండి నా పర్సనల్ విషయాల గురించి కూడా ఆలోచిస్తున్నాను. బట్ నేను లాయర్ అయింది సోషల్ సర్వీస్ చేయడానికి అని ఆనంది ఆవేశంగా చెప్తుంది. అది నేను కాదన్నానంది. కాని ఈ ఒక్క కేసు వదిలేచ్చు కదా అంటాడు. మాట ఇవ్వకపోయుంటే వదిలేసేదాన్ని. అది నా గురువు జ్యోతి అమ్మ నేర్పిన ధర్మం అంటుంది. సరే ఆనంది, నీ ఇష్టం. ఎవరికి నచ్చని పని నువ్వెందుకు చేయాలనుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు అంటాడు. మీరు అలక్యని తీసుకొనొచ్చి ఇంట్లో ఎందుకు పెట్టారు అని అడుగుతుంది. ఆ పని చేసింది నువ్వు అని అంటాడు. కాని మీరు నాకు ఆ రోజు నిజం చెప్పలేదు. హాస్పిటల్లోనే చెప్పి ఉంటే ఇంటికి తీసుకునే రాదనే కాదు అని అంటుంది. ఈ కేసుకు అలక్యకి సంబంధమేముంది అని అడుగుతాడు. మీరు ఎలాగైతే అలక్య గురించి ఆలోచించి ఇంట్లో నుంచి వెళ్ళనివ్వలేదో నేను అదే మానవత్వంతో వాళ్ల కేసు వాదిస్తున్నాను అని చెప్తూ ఉంటే ఇంక విసుక్కుంటూ నేనీతో వాదించలేను ఆనంది ప్లీజ్ అని వెళ్ళిపోతాడా ఆదిత్య. ఆదిత్యగారు ఆగండి అని ఆనంది ఎంత చెప్పినా ఆదిత్య వినిపించకుండా వెళ్ళిపోతాడు. ఏమైంది మీకు? పూర్ణమ్మెవరు? చైత్ర వాళ్ళమ్మగారు. ఓకే, చైత్ర జస్ట్ ఎంప్లాయీ. తన మీద మీకు జాలి లేకపోవచ్చు. కాని సమాజంలో ఎవరూ లేని ఆ సహాయం లేని మనిషి పూర్ణిమగారు. ఆవిడ గురించి కూడా మీరు ఆలోచించాలి కదా అని ఆనంది అనుకుంటూ ఉండగా జీవన వస్తుంది కొట్టి అంటూ. మీ అమ్మనన్నే వచ్చారు అని చెప్తుంది. సరే పదా అంటుంది ఆనంది. ఇంక సింహాద్రి శశికాంత్ అందరూ హాల్లో మాట్లాడుకుంటూ ఉంటారు. మామయ్య గారు నిలబడి ఉన్నారు. కూర్చోండి అంటాడా ఆదిత్య. పర్వాలేదు బాబూ, దుర్ముహూర్తం రాకముందే మనమీ నుంచి బయలుదేరాలి బాబూ అంటాడు సింహాద్రి. బాబూ, అమ్మ ఏది బాబూ అంటుంది పద్మమ్మ. ఇంకా ఆనంది వస్తూ ఉంటుంది. అదుగో వస్తోంది అంటాడు ఆదిత్య. ఇంకా ఆనందిని చూసి పద్మమ్మ మురిసిపోతుంది. ఇంక సింహాద్రి శశికాంత్ని అడుగుతాడు. సారు, సునందమ్మగారేది అని. తనకొంచెం తలనొప్పిగా ఉంది అని చెప్పింది, గదిలో రెస్ట్ తీసుకుంటుంది అని శశికాంత్ చెప్తాడు. డాడ్, ఎంత తలనొప్పుంటే మాత్రం ఒకసారి రమ్మనొచ్చు కదా అని చైతన్య అంటాడు. నువ్వెళ్ళి పిలువరా అని శశికాంత్ చైతన్యకి చెప్తే, జీవన నువ్వెళ్ళి మామని పిలువు అంటాడు చైతన్య. నేనా? హెల్త్ బాలేనప్పుడు అత్తయ్యగారిని డిస్టర్బ్ చేస్తే అత్తయ్యగారు తిడతారు అని జీవన్ చెప్తుంది. అయితే అత్తయ్యగారిని నేను పిలుస్తాను అంటుంది ఆనంది. వద్దులేమ్మా, తనకి హెల్త్ బాలేదు అంటుంది కదా, మీరు బయలుదేరండి అంటాడు శశికాంత్. లేదు మామయ్యగారు, అత్తయ్యగారు దీవెనలు తీసుకున్నాకే మేమింటికి వెళ్తాము అని చెప్తుంది ఆనంది. ఆదిత్యగారు రండి అని సునంద దగ్గరికి వెళ్తారు. ఇంకా శశికాంత్ కంగారు పడుతూ అంటాడు. ఏమైందయ్యా? ఎవరి ముఖాల్లో కూడా ముంగడు చూసినా ఖుషీ లేదు అని అడుగుతుంది పద్మమ్మ సింహాద్రిని. ఏమైందో మనకి తెలవదే, నువ్వు గమ్మునుండు అంటాడు. డాడ్, మామ్కి నీకు గొడవైందా అని చైతన్య అడుగుతే, అలాంటిదేమీ లేదురా అని చెప్తాడు శశికాంత్. ఆనంది కార్యక్రమం అంటే అత్తయ్యగారి ఎగిరి గంతులు వేస్తారనుకుంటే ఇదేంటి ఇలా తలనొప్పి అని చెప్పి లోపలే కూర్చున్నారు. నిజంగానే వచ్చిందా లేదంటే ఈడగారేమైనా నాటకమాడుతున్నారా అని జీవన అనుకుంటుంది. ఇంకా ఆనంది ఆదిత్య తలుపు తీసుకొని సునంద రూమ్ దగ్గరికి వస్తారు. ఆదిత్యగారు, మీరు నాకొక సహాయం చేస్తారా? నేను వెళ్ళి అత్తయ్యగారితో మాట్లాడతాను, మీరీడనే ఉండండి అని చెప్తుంది. అమ్మా, నీమీది ఎందుకు కోపంగా ఉందో నీకు తెలీదానంది. మా అమ్మ పరువు గురించి ఆలోచించే నేను కూడా నీతో నిజం చెప్పలేకపోతున్నాను అని ఆదిత్య మనసులో అనుకుంటాడు. ఎవరినో బాధపెట్టి నేను సంతోషంగా ఉండాలని అనుకోవటం లేదు ఆదిత్యగారు. మా జ్యోతి అమ్మ ఎప్పుడో మాట చెప్పేది, ముంగట ఇంట్లో వాళ్లకి న్యాయం చేసిన తర్వాతే బయట వాళ్లకి న్యాయం చెయ్యాలి అని. మనవాళ్లు మనల్ని అర్థం చేసుకోకపోతే మనమే అర్థమయ్యేలా చెప్పాలి. మనం చెప్పలేకపోతున్నాము అంటే లోపం మనలో ఉండి, మనలో లోపం పెట్టుకుని ఎదుటివాళ్ళనెందుకు నిందించాలి? అత్తయ్యగారు నా సుఖం గురించి ఆలోచించి కేసు వదులుకోమని చెప్తున్నారు. అలాంటి అత్తయ్యగారు గురించి ఆలోచించకపోతే నేను కోడల్ని ఎలా అవుతాను? నేను కేసుని వదిలేస్తాను. వదిలేనో తర్వాత ముందైతే అత్తయ్యగారికి నా మీదున్న కోపం పోగొట్టాలి. ఆవిడ ఆశీర్వాదంతోనే నేను సంతోషంగా గేటు దాటి బయటికి వెళ్ళాలి. నేను వెళ్ళి అత్తయ్యగారితో మాట్లాడతాను, మీరీడనే ఉండండి అని చెప్తుంది. నువ్వు మాట్లాడొద్దు అని నేను చెప్పను, కానీ నువ్వు అనుకున్న రిజల్ట్ రాకపోవచ్చు, అన్నిటికీ సిద్ధంగా ఉండు అని చెప్తాడు.
అలాగేనండి అని లోపలికి వెళ్తుంది ఆనంది. ఎందుకొచ్చావు అని అడుగుతుంది సునంద. మీతో మాట్లాడాలి అంటుంది ఆనంది. మీ అమ్మ నాన్న వచ్చారా అని అడుగుతుంది. వచ్చారత్తయ్య గారు అని చెప్తే, మరి వెళ్లకుండా ఇక్కడికెందుకొచ్చావు అని గంభరంగా చూస్తుంది. మీ ఆశీర్వాదం లేకుండా ఎలా వెళ్లమంటారు అని అంటుంది. నాకు లేని గౌరవం నా ఆశీర్వాదానికెందుకు అని సునంద అంటే, మీకు గౌరవం ఇవ్వట్లేదని మీరెందుకు అనుకుంటున్నారు అని ఆనంది అంటుంది. ముందు నువ్వు ఇక్కడ్నించి బయటికి వెళ్ళు అంటుంది సునంద. నాకు ఫ్యామిలీ తర్వాత ఎవరైనా అత్తయ్య గారు అని ఆనంది అంటే, అయితే ఈ కేసు వదిలేస్తా అని చెప్పు అంటుంది సునంద. మనం దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం అత్తయ్య గారు అని ఆనంది అంటుంది. నీ తెలివితేటలు నా దగ్గర చూపించొద్దు ఆనంది అంటుంది. అత్తయ్య గారు మీరొకసారి బయటికి రండి, అందరూ మీకోసం ఎదురుచూస్తూ ఉన్నారు అని ఆనంది చెప్తుంది. నాకోసం ఎవ్వరూ ఎదురు చూడవలసిన అవసరం లేదు, నువ్వు బయటికి వెళ్ళు అంటుంది. మావయ్య గారు మీరు కలిసి మమ్మల్ని దీవించాలి అని ఆనంది చెప్తూ ఉంటే, నువ్వు ముందు బయటికి వెళ్ళు అంటుంది సునంద. కనీసం మీరైనా దీవించండి అని అక్షంతలు తెచ్చి సునంద చేతిలో పెడుతుంది ఆనంది. దీవించండి పాదాల దగ్గర మోకరిల్లుతుంది ఆనంది. కాని సునంద ఆ అక్షింతల్ని విసురుకొడుతుంది. దాంతో ఆనంది షాకవుతుంది. నీలాంటి స్వార్థపరురాల్ని దీవించడం కూడా ఆపమే అంటుంది సునంద. అత్తయ్యగారు అని ఆనంది అంటే, ముందు నువ్వు బయటికి వెళ్తావా లేదా అని గట్టిగా అరుస్తుంది సునంద. ఇంకా ఆనంది చాలా బాధపడుతూ ఏడుస్తూ బయటికొచ్చేస్తుంది. నువ్వు అనుకున్న జరక్కపోవచ్చు, నేను నీకు ముందే చెప్పాను కదా ఆనంది ఇక్కడ జరిగిందేది ఎవరితో చెప్పొద్దు, ఓకేనా? పద అంటాడు ఆదిత్య. ఇంక హాల్లోకొచ్చేస్తారు ఆనంది ఆదిత్య. సునంద అలా అనడం చాలా దిగులుగా ఉంటుంది ఆనందికి. బిడ్డా మీ అత్తయ్యగారేదమ్మా అని అడుగుతాడు సింహాద్రి. అత్తయ్యగారికి బాగా తలనొప్పిగా ఉందంట నాయనా, పడుకున్నారు అని చెప్తుంది. పద్దాళ్ళు గట్లయితే మనము ఒక పారిపోయి చూసొద్దాం గదా అని ఆ సింహాద్రి అంటూ ఉంటే, వద్దు నాయనా అత్తయ్యగారిని డిస్టర్బ్ చేయొద్దు అంటుంది. మీ అత్తయ్యగారు తన దీవెనలు తీసుకోవాలి కదా బిడ్డా అని పద్మమ్మ అంటే, అత్తయ్యగారు తను తీసుకున్నానమ్మా అంటూ ఆదిత్య వైపు చూసి తలదించుకుంటుంది. సరే బిడ్డా అట్లయితే మీ మామయ్యగారి దగ్గర కూడా దీవెనలు తీసుకో అంటాడు సింహాద్రి. పెద్దాలు సంతోషంగా లేనప్పుడు పిల్లలు మాత్రం ఎట్లా సంతోషంగా ఉంటారు నాయనా? దేవతలాంటి మా అత్తయ్యగారు తల్లిలా అర్థం చేసుకున్నారు. కాని ఈ పొద్దు నా మీద కోపంతో నా తలమీద వేయాల్సిన అక్షంతల్ని విసిరికొట్టారు. అత్తయ్యగారు గాని మామయ్యగారు గాని ఆదిత్యగారి గాని సంతోషంగా లేరు. నా భర్తీ సంతోషంగా లేనప్పుడు ఎవరికోసం నా పుట్టింటికి వెళ్ళా కార్యక్రమం చేసుకోవాలి? అలాగని దీన్నిప్పుడు ఆపడం ఎలా కుదురుతుంది అని ఆనంది అనుకుంటూ ఉంటుంది. బిడ్డా చెప్పేది నీకేనమ్మా, మామయ్యగారి దగ్గర దీవెనలు తీసుకుంటే మనం పోదాం అంటాడు సింహాద్రి. ఇంకా ఆనంది ఆదిత్య ఇద్దరు శశికాంత్ దగ్గర దీవెనలు తీసుకుంటారు. అన్నయ్య వారం రోజుల వరకు నువ్వు అత్తయ్యగారింటి నుంచి తిరగరావడానికి వీల్లేదు, ఇక్కడ ఆఫీస్ యాక్టివిటీస్ అన్నీ నేను చూసుకుంటాను అని చైతన్య చెప్తాడు. అవును బావగారు, ఆనంది ఎలాగో రెస్ట్ కాబట్టి మీరు కూడా హ్యాపీగా రెస్ట్ తీసుకోండి అని జీవన అంటుంది. బాబూ దుర్ముహూర్తం వచ్చేలాగా ఉంది, జల్దీ బయలుదేద్దాం పదండి అని సింహాద్రి చెప్తాడు. మీ అందరి మనసుల్లో పైకి చెప్పుకోలేని బరువైన బాధ ఏదో ఉంది, కేసు వదులుకోమనడానికి అదే కారణమా, ఇంకేదైనా ఉందా అని ఆనంది అనుకుంటూ ఉంటుంది. ఇంకా ఆదిత్యాన్ని కార్లో కూర్చోమంటాడు సింహాద్రి. అమ్మ ఆనంది రామ్మా అని సింహాద్రి అంటూ ఉంటే ఆనంది దిగులుగా కారు డోర్ దగ్గరికి వచ్చి సునంద అన్న మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అమ్మా ఆనంది కారెక్కమ్మా అని శశికాంత్ అంటాడు. బిడ్డా మీ అత్తయ్యగారిని తీసుకుని మీ మామయ్యగారు తర్వాత వస్తారులే అని సింహాద్రి అంటే, అవునమ్మా మేం తర్వాత వస్తాంలే. మనం జీవితంలో ఏదైనా సాధించేటప్పుడు జీవితాన్ని కోల్పోయేన్ని కష్టాలొస్తాయి. ఎవరైతే ఆ తుఫాన్ లాంటి కష్టాలకి ఎదురయ్యి పోరాడతారో వాళ్లు మాత్రమే గెలుస్తారు అని శశికాంత్ చెప్తాడు. అయిన వాళ్ల మొహంలో సంతోషం నిలుపులేని ఏ గెలుపైనా ఓటమితో సమానమే మావయ్యగారు అంటుంది. కొన్నిసార్లు మనకు తెలియకుండానే మనం చేసిన మంచి ఎదుటివాళ్లకు చెడ్డగా అనిపించవచ్చు. అంతమాత్రం మనం ఏ ఒక్కరికోసం ఆగిపోనవసరం లేదమ్మా అంటాడు. ఆ ఒక్కరే మన జీవితంలో అత్యంత విలువైన మనిషి అయితే ఆ మనిషి కోసం ఏది వదులుకోవాలో అర్థం కాలేని స్థితిలో మనం ఉంటే అని ఆనంది అంటుంటే, వదినా మీరంతా ఏం మాట్లాడుకుంటున్నారో కాస్త అర్థమయ్యేలా చెప్తారా అంటాడు చైతన్య. ఇంక సింహాద్రి అదే మాట చెప్తూ ఉంటాడు. బాబూ దుర్ముహూర్తం వచ్చేస్తోంది బిడ్డా, మీరు తర్వాత మాట్లాడుకుందిరు గాని ముందు కారెక్కు బిడ్డా, ముందు కారెక్కు అంటాడు. ఇంకా ఆనంది సునంద గురించి ఆలోచించుకుంటూ నేను వెళ్లకూడదు, దీన్నెట్లయినా ఆపాలి అంటూ కడుపు పట్టుకుని అమ్మా అమ్మా అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది. అందరూ కూడా ఆనందిని చూసి భయపడే ఆనంది దగ్గరికి వచ్చి బిడ్డా ఏమైంది అని అడుగుతూ ఉంటారు. అమ్మా కడుపు నొప్పి అంటూ ఉంటుంది. బాబూ డాక్టర్ గారికి ఫోన్ చేయండి బాబూ అంటాడు సింహాద్రి. ఇంక జీవన లోపలికి వెళ్లి ఇందుమతికి ఫోన్ చేస్తుంది. పెద్దమ్మ మన ప్లాన్ సక్సెస్, కుట్టి కడుపు నొప్పితో పడిపోయింది అని చెప్తుంది. ఇంకా తను చేసిన దాని గురించి గుర్తు చేసుకుంటుంది. ఆనంది తాగే పాలలో టాబ్లెట్స్ కలిపి ఉంటుంది. కుట్టి అత్తయ్యగారి పాలిచ్చి తాగమన్నారు అని జీవన ఆనందితో చెప్తుంది. ఆనంద్య పాలని తాగుతుంది. నేను ముందే చెప్పాను కదా దానికి శోభనగండం మన రూపంలో ఉందని,
వాళ్ళెన్నిసార్లు ఏర్పాటు చేస్తే మనం అన్నిసార్లు చెడగొడతాం అని ఇందుమతి చెప్తుంది. పాలల్లో టాబ్లెట్స్ కలిపానని తెలీదు కదా అని జీవన అంటుంది. ఏమీ తెలీదు, ఇది మామూలు కడుపు నొప్పే అనుకుంటారు అని ఇందుమతి చెప్తుంది. అలా అనుకుంటే పర్వాలేదు, నిజం బయటపడితే మా అత్తయ్యగారి సంగతి తెలిసిందే కదా, నన్ను ఆ ఇంట్లో ఉండనివ్వరు అంటుంది జీవన. అంతవరకు రాదులే, అందరూ శోభనం ఆగిపోయిందన్న బాధలో ఉంటారు. పైగా ఇంట్లో ఏవో గొడవలున్నాయన్నావు కదా, ఎవరో కావాలని దీన్ని చెడగొట్టారనే దానికంటే కుట్టి ఏదో పడని తినుంటుంది, అందుకే కడుపు నొప్పి అనుకుంటారు. ఆ 5వ సారి కూడా శోభనం ఆగిపోయిందని బాధపడతారు. ఈ గ్యాప్లో నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు నీ భర్త మాట్లాడుకుని మీ ఇద్దరు కలిసిపోండి అని అంటుంది ఇందుమతి. వాడితో కలవడం కంటే మూసీ నదిలో మునగడం బెటరు అంటుంది జీవన. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.